ఈ ప్రపంచంలో కొంతమంది మనుషుల్ని చూసినప్పుడు వీళ్ళకి నిజంగా చాలా సూపర్ పవర్స్ ఉన్నాయి అని మనం అనుకుంటాం. కానీ నిజానికి అవి చాలా భయంకరమైన వ్యాధులు. నిజానికి ఆ మనుషులు మనకి సూపర్ పవర్స్ లా కనిపించినా కూడా వాళ్ళు పడే బాధలు మాత్రం అంతా ఇంతా ఉండవు. ఈ రోజు ఈ వీడియోలో అలాంటి విచిత్రకరమైన మనుషుల్ని చూసేద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్కోలెప్సీ ఇది చాలా అంటే చాలా ప్రమాదకరమైన నరాల వ్యాధి. ఈ వ్యాధి ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఏ సమయంలో నిద్రపోతారో కూడా వాళ్ళకే తెలియదు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సడన్ గా నిద్రపోవచ్చు, భోజనం చేసేటప్పుడు సడన్ గా నిద్రపోవచ్చు, ఇంకా నవ్వినప్పుడు ఎమోషనల్ అయినప్పుడు కూడా సడన్ గా వాళ్ళకి తెలియకుండానే నిద్రలోకి వెళ్ళిపోతుంటారు. ఈ కండిషన్ ని బయట వ్యక్తులు చూడటానికి ఒక కామెడీలా అనిపిస్తుంది, కానీ ఈ వ్యాధి ఉన్న వాళ్ళు పడే బాధ మాత్రం ఒక నరకంలా ఉంటుంది. ఈ వ్యాధి అనేది మన బ్రెయిన్ లో స్లీప్ వేక్ సైకిల్ ని కంట్రోల్ చేయలేకపోవటం వల్ల వచ్చే కండిషన్. అయితే ఈ భయంకరమైన నరాల వ్యాధికి క్యూర్ అయ్యే మెడిసిన్ ఉందా అంటే లేదు. వీళ్ళు జీవితాంతం ఈ నరకాన్ని అనుభవించాల్సిందే. కానీ తాత్కాలికంగా మెడిసిన్ మాత్రం ఉంటుంది. ఎక్సెస్ స్కిన్. ఆస్ట్రేలియాలో పుట్టిన ఈ బాబుని చూసి అటు డాక్టర్లు అలానే ఈ బాబు తండ్రి కూడా చాలా ఆశ్చర్యపోయారు, అలానే భయపడ్డారు కూడా. ఎందుకంటే ఇప్పటి వరకు ఇలాంటి ప్రాబ్లం ఎవ్వరికీ చూడలేదు కాబట్టి. అసలు ఈ ప్రాబ్లం కి ఏ మెడిసిన్ వాడాలో కూడా ఈ డాక్టర్లకే అర్థం కాలేదు. నిజానికి షార్పై అనే డాగ్ కి దాని చర్మం ఎలా అయితే ఉంటుందో ఈ బాబు చర్మం కూడా అలానే ఉండటంతో అసలు ఇది ఎలాంటి స్కిన్ డిజార్డర్ కూడా ఈ డాక్టర్లకి అర్థం కాలేదు. వెంటనే దీనిపై పరిశోధనలు ప్రారంభించగా చివరికి ఈ బాబు చర్మంలో హ్యాలురోనిక్ అనే యాసిడ్ స్థాయి 100 రెట్లు ఎక్కువగా ఉందని తెలుసుకున్నారు. ఇలాంటి లక్షణం సాధారణంగా కొన్ని జంతువుల్లో మాత్రమే మనకి కనిపిస్తుంది. మొదటిది ఒక భయంకరమైన మిస్టరీలా అనిపించిన కాలం వెళ్లే కొద్దీ ఈ బాబుకి 12 ఏళ్లు వచ్చిన తర్వాత ఎక్స్ట్రా స్కిన్ మెల్లగా తగ్గిపోయి అతని చర్మం 85% వరకు అందరూ పిల్లలకు ఉండేలా వచ్చేసింది. మొదట ఈ బాబు తల్లిదండ్రులు వీళ్ళ బాబు ఇలా పుట్టేసరికి చాలా భయపడ్డారు. జీవితాంతం ఈ బాబు ఇలానే ఉంటాడా అని కంగారు పడ్డారు. కానీ ఇది ఒక మిరాకిల్ లాగా ఆ బాబు ఎదిగే కొద్దీ ఆ ముడతల చర్మం మొత్తం పోయి నార్మల్ స్టేజ్ కి వచ్చేసాడు. వితౌట్ పెయిన్. ఒక వ్యక్తికి చాలా పెద్ద గాయమయ్యి తనకు ఎలాంటి నొప్పి లేకపోతే అతనికి చాలా సూపర్ పవర్ ఉంది అని మనం అనుకుంటాం. కానీ నిజ జీవితంలో మాత్రం అదొక పెద్ద రోగం. నిజానికి మనకి చిన్న దెబ్బ తగిలినా కూడా ఆ ప్లేస్ లో ఎక్కువ పెయిన్ వస్తుంది. కానీ ఈ వ్యాధి ఉన్న వాళ్ళకి మాత్రం ఎంత పెద్ద గాయమైనా కూడా వాళ్ళకి చీమ కుట్టినట్లుగా కూడా అనిపించదు. ఆ వ్యాధి పేరే సిపా. ఇది ఒక అరుదైన జన్యుపరమైన వ్యాధి. ఈ వ్యాధి 25 లక్షల జనాభాలో ఒక్కరికి మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది. అలానే ప్రపంచం మొత్తంలో ఈ వ్యాధి ఉన్న వాళ్ళు 1000 కేసులు నమోదైనట్లు గుర్తించారు. ఈ వ్యాధి ఉన్న వాళ్ళు ఎంతటి నరకాన్ని అనుభవిస్తారంటే వీళ్ళకి చెమట అనేది పట్టదు. దానివల్ల ఎక్కువ ఓవర్ హీటింగ్ కి గురవుతుంటారు. అలానే ఇన్ఫెక్షన్స్ వచ్చినా, బోన్స్ బ్రేక్ అయినా, ఇంకా ఏదైనా ఆర్గన్ డ్యామేజ్ అవుతున్నా కూడా వీళ్ళు గుర్తించలేరు. దీనివల్ల ఆ ఆర్గన్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయి చివరికి వాళ్ళ ప్రాణాలు పోయే పరిస్థితికి వచ్చేస్తుంటారు. వింతేంటంటే ఈ భయంకరమైన వ్యాధి చిన్నపిల్లల్లో కూడా ఉంటుంది. అలాంటి పిల్లల్ని మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా ఈ వ్యాధికి అసలు మెడిసిన్ కూడా లేదు. జీవితాంతం వీళ్ళు ఇలానే బ్రతకాలి. నిజానికి నొప్పి అనేది కేవలం బాధ మాత్రమే కాదు, అది మనకి రక్షణగా ఉండే ఒక అలర్ట్ సిస్టమ్ కూడా. గోల్డెన్ బ్లడ్. మనకు తెలిసిన బ్లడ్ గ్రూప్స్ వచ్చేసి ఏ పాజిటివ్, ఏ నెగిటివ్, బి పాజిటివ్, బి నెగిటివ్, ఇలా 8 రకాలు ఉన్నాయి. కానీ చాలా అంటే చాలా అరుదుగా ఉన్నదే ఈ గోల్డెన్ బ్లడ్ గ్రూప్. దీన్ని RH నల్ అని కూడా పిలుస్తుంటారు. ఇది ప్రపంచం మొత్తంలో కేవలం 43 మందికి మాత్రమే ఉందని గుర్తించారు. ఈ బ్లడ్ గ్రూప్ మొదటగా 1961లో ఒక ఆస్ట్రేలియన్ మహిళలో ఉందని తెలుసుకున్నారు. ఈ బ్లడ్ గ్రూప్ అనేది చాలా అరుదుగా ఉండటంతో అత్యవసర సమయంలో ఈ బ్లడ్ ని పొందటం చాలా కష్టమైపోయేది. అలానే ఈ 43 మందిలో యాక్టివ్ గా బ్లడ్ ని డొనేట్ చేసే వాళ్ళు కూడా కేవలం 9 మంది మాత్రమే ఉన్నారు. ఫుల్ బియర్డ్ లేడీ. ఆడవాళ్ళకు కూడా మీసాలు గడ్డాలు రావటం మళ్ళీ కొంతమందిని చూస్తుంటాం. కానీ మగవాళ్ళకి ఎంత ఎక్కువగా వస్తుందో అలా ఆడవాళ్ళకి రావటం అనేది చాలా అరుదుగా చూస్తుంటాం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ లేడీ పేరు హర్నామ్ కౌర్. ఈమె యూకేకి చెందిన మహిళ. ఈమెకున్న ప్రాబ్లం వల్ల ఆమె చిన్నతనం నుంచి చాలా అంటే చాలా అవమానాల్ని ఎదుర్కొంది. చివరికి ఈ సొసైటీని ఎదిరించి బ్రతకాలని ఎప్పుడైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయం ఏకంగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ని సాధించేదాకా తీసుకెళ్లింది.
2016లో తను యంగెస్ట్ ఉమెన్ విత్ ఏ ఫుల్ బియర్డ్ అనే టైటిల్ ను సాధించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ని సొంతం చేసుకుంది. అలానే 2016లోనే లండన్ ఫ్యాషన్ వీక్ లో రన్వే మీద నడిచిన తొలి బియర్డ్ ఉమెన్ గా చరిత్రలో కూడా నిలిచింది. అయితే ఇలా ఆడవాళ్ళకి మీసాలు గడ్డాలు రావడానికి గల కారణం ఏంటంటే PCOS, పోలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. ఈ హార్మోన్ సమస్య ఉన్న ఆడవాళ్ళకి వాళ్ళ బాడీలో మేల్ హార్మోన్స్ అనేవి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంటాయి. అందువల్లనే ఈ ఆడవాళ్ళకి మగవాళ్ళలాగా మీసాలు గడ్డాలు వచ్చేస్తుంటాయి. అయితే వీటికి మెడిసిన్ ఉందా అంటే లేదనే చెప్పాలి. కానీ సరైన ఆహారం, వ్యాయామం ఇంకా కొన్ని మెడిసిన్స్ ద్వారా కంట్రోల్ చేయవచ్చు. ట్రాయ్ జేమ్స్ ఇతనికి తన చిన్నప్పటి నుంచి తన శరీరంలో ఏదో ఒక సూపర్ పవర్ ఉందని గమనించాడు. కానీ అది బయట వ్యక్తులకి చెప్పాలంటే చాలా భయపడేవాడు. తన్ని ఎగతాళి చేస్తారేమో, ఇంకా అందరూ దూరంగా పెడతారేమో అని భయపడేవాడు. తనలో ఉన్న ఆ సూపర్ పవర్ తన శరీరాన్ని ఎటు కావాలంటే అటు బెండ్ చేసేయగలడు. ఇంత అద్భుతంగా తన శరీరాన్ని బెండ్ చేస్తూ ఇంకా దయ్యంలా కూడా ఇలా రివర్స్ లో ఈ విధంగా నడవగలడు. అయితే ఈ ట్రాయ్ ఇలా నడవటాన్ని ఒకరోజు తన బెస్ట్ ఫ్రెండ్ వీడియో రికార్డ్ చేసి ఈ సోషల్ మీడియాలో ఎప్పుడైతే అప్లోడ్ చేశాడో ఆ వీడియో భయంకరంగా వైరల్ అయిపోయి ఈ ట్రాయ్ యొక్క జీవితాన్నే మార్చేసింది. ప్రపంచం మొత్తానికి ఈ ట్రాయ్ చేస్తున్న మ్యాజిక్ తెలియటంతో ఒక్కసారిగా ఇతని డిమాండ్ కూడా అమాంతంగా పెరిగిపోయింది. సినిమాలు, టీవీ షోలు చేస్తూ చాలా బిజీగా మారిపోయాడు. తన స్టేజ్ మీద ఉన్నప్పుడు తన శరీరాన్ని బెండ్ చేసే విధానాన్ని చూస్తే ప్రతి ఒక్కరూ వాళ్ళ కళ్ళని కూడా పక్కకు తిప్పకుండా అతని వైపే అలానే చూస్తుండిపోతారు. పోలికోరియా. ఈ పోలికోరియా అనేది ఒక అరుదైన కంటి చూపు సమస్య. ఇందులో ఒకే ఐరిస్ లో 2 లేదా అంతకంటే ఎక్కువ ప్యూపిల్స్ ఉంటాయి. ఒక్కసారి అలా ఉన్న మనుషుల్ని చూస్తే వీళ్ళకి ఇలా ఉండటం వల్ల వాళ్ళ కంటి చూపు డబుల్ స్ట్రాంగ్ గా ఉంటుంది అని మనం అనుకుంటాం. కానీ అది పూర్తిగా తప్పు. ఇలాంటి కంటి సమస్య ఉన్న వాళ్ళకి వాళ్ళ విజన్ అనేది డబుల్ గా కనిపించటం, చీకట్లో మనుషుల్ని గుర్తించలేకపోవటం, వెలుతురు అనేది కంట్లోకి ఎక్కువగా రావటం వల్ల అక్షరాలు సరిగా కనిపించకపోవటం, ఇలాంటి సమస్యలన్నీ ఎదుర్కొంటారు. అంతేకాదు ఇంకా తలనొప్పి, కళ్ళు బాగా స్ట్రెయిన్ అయిపోయినట్లుగా అనిపిస్తూ చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి వాళ్ళకి సర్జరీ ద్వారా ఆ ఎక్స్ట్రా ప్యూపిల్ ని తీసేయటం లేదా స్పెషల్ లెన్సెస్ ద్వారా ఈ సమస్యని తగ్గించవచ్చు. గైనకోమాస్టియా. ఈ గైనకోమాస్టియా అనేది మగవాళ్ళలో ఉండే చాలా పెద్ద సమస్య. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్లే ఈ మగవాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది. ఆడవాళ్ళకి బ్రెస్ట్ ఉన్నట్టు ఈ మగవాళ్ళకి కూడా అలానే బ్రెస్ట్ ఉంటూ వాళ్ళని చాలా ఇబ్బందులు పడేలా చేసేస్తుంది. మగవారి ఛాతి భాగంలో స్త్రీలలాగా కొవ్వు కాకుండా గ్లాండ్ లా పెరిగిపోతుంటాయి. ఈ సమస్య మగవాళ్ళలో రావడానికి గల కారణం ఏంటంటే టెస్టోస్టెరాన్ అనే మేల్ హార్మోన్ తక్కువగా ఉండి ఈస్ట్రోజన్ అనే ఫీమేల్ హార్మోన్స్ ఎక్కువగా ఉత్పత్తి అవటం వల్లే మగవాళ్ళలో ఈ సమస్య మొదలవుతుంది. అంతేకాదు అతిగా ఆల్కహాల్ తీసుకోవటం, బాడీ బిల్డింగ్ స్టెరాయిడ్స్ ఇంకా లివర్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్య ఎక్కువగా మారిపోకుండా ఉండటానికి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, కానీ అవి శాశ్వత పరిష్కారం కాదు. పూర్తి పరిష్కారం అవ్వాలంటే ఆపరేషన్ ద్వారానే జరుగుతుంది.